దేని గురించి? జస్ట్ నెక్స్ట్ ఇది కంటిన్యూషన్లో వచ్చినప్పుడు మాట్లాడవచ్చు. ఇవి కామన్ కాబట్టి సెక్రటరీ రిపోర్ట్ అవన్నీ కామన్. నెక్స్ట్ ఎస్టిమేట్ బడ్జెట్ 2025-2026కి సంబంధించి ఎస్టిమేట్ బడ్జెట్ మీకు చదివినిపిస్తాను, అక్కడ డిస్ప్లే చేయండి. జమీర్ గారు ఎక్కడున్నాడు? అక్కడ కూర్చోమనండి. ఎస్టిమేట్ బడ్జెట్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2025-26. సరే, అది మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఓకే, అది మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాము. అంటే ఇది నెక్స్ట్ మాకు చేయాల్సిన ఒక ప్రణాళిక అనమాట. ఇది షేర్ క్యాపిటల్ 32,50,000, కలెక్షన్ ఫ్రమ్ మెంబర్స్ 12 crores 51,48,000, IVRCL రికవరీ 46 crores 26 lakhs, రివర్స్ కన్స్ట్రక్షన్ రికవరీ 34 crores గాను 10 crores, miscellaneous income 20,41,600, LIG housing loans 32,80,000, MIG loan recovery 59,01,446, ROS loan recovery 14,03,100, LIG and EWS electrical bills recovery 37,43,878, HIG electrical bills recovery 31,62,125 rupees, Twin Towers collection from members 126 crores 95,62,840. ఇది రిసిప్ట్స్ అండి. పేమెంట్స్ వచ్చేసరికి షేర్ క్యాపిటల్ 22,40,000 పేమెంట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 38 crores 25,16,280 rupees, ప్రాజెక్ట్ లోన్ రీపేమెంట్ 23 crores, లోన్ రీపేమెంట్ 4 crores 20 lakhs, రిఫండ్ ఆఫ్ వెయిటింగ్ ఫ్రమ్ మెంబర్స్ 27 crores 57 lakhs 28,497, ఎస్టాబ్లిష్మెంట్ కంటింజెన్సీస్ 3 crores, PMC చార్జెస్ 72 lakhs, salaries for advance 5 lakhs, ఆఫీస్ salaries 35,83,200, architecture charges 3 crores, other development works 15 crores 44,71,208. అంటే వాటర్ కానీ ఈసీ రిటైనింగ్ వాల్స్ అన్ని కలిపాయి. ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ లోన్ 20 crores 18,53,889. ట్విన్ టవర్స్ కన్స్ట్రక్షన్ 62 crores. మొత్తం 198 crores మేము బడ్జెట్ వేసుకున్నామండి. ఈ సంవత్సరం అందరూ కనుక కలిసి ట్విన్ టవర్స్ స్టార్ట్ చేసుకుని ముందుకెళ్తే మాత్రం ఉన్న ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, ట్విన్ టవర్స్ కూడా స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఒక ఎస్టిమేట్ బడ్జెట్ వేసుకున్నాం. ఆ బడ్జెట్ని మీకు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ బడ్జెట్ని ఆమోదిస్తే నెక్స్ట్ ఎజెండాకి వెళ్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే నెక్స్ట్ ఎజెండాకి వెళ్దాం. ఇప్పుడు మెయిన్గా 4వ ఎజెండా యువర్స్ కన్స్ట్రక్షన్ జడ్జిమెంట్ తెలియజేయటం నిర్ణయం. ఆ యువర్స్ కన్స్ట్రక్షన్ జడ్జిమెంట్ ఒకసారి డిస్ప్లే చేయండి. సార్, ఇది యువర్స్ కన్స్ట్రక్షన్ నాయుడు గారు మీ అందరికి కూడా తెలుసు అనుకుంటాను. MIG చేశారు, డూప్లెక్స్ కూడా చేశారు. వారు మన సొసైటీ దగ్గర నుంచి 2016 నుండి 2017 ఎండింగ్ నుంచి 2020 దాకా పనిచేశారు మనకి. ఆయన కాంట్రాక్ట్ వాల్యూ కన్నా 34 కోట్ల రూపాయలు మన దగ్గర అడ్వాన్స్గా తీసుకున్నారు. ఆ అడ్వాన్స్ రాబట్టడానికి ఈ కమిటీ ఎన్నో కేసులు వేసి ఎంతో పోరాటం చేసి హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో జస్టిస్ నరసింహారెడ్డి గారిని ఆర్బిట్రేటర్గా నియమించడం జరిగింది. ఆ రిటైర్డ్ జడ్జి గారు నరసింహారెడ్డి గారు అంటే మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు విద్యుత్ మీద గవర్నమెంట్కి పోరాడుతున్న ఆ జడ్జి గారు. ఆయన దగ్గర నుంచి 1 సంవత్సరం పాటు వారికి మన వాదనలు వారి వాదనలు వినిపించిన తర్వాత వారు మనల్ని మందలించడం జరిగింది. కానీ ఓవరాల్గా ఇవ్వాలి కాబట్టి అని ఉద్దేశంతో మనకి 10 కోట్ల రూపాయలు కంపల్సరీగా ఆయన ఇవ్వాలి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. అది కూడా 3 నెలల్లో ఆ 10 కోట్లు సొసైటీకి రికవరీ చేయాలని చెప్పారు. లేకపోతే సొసైటీ ఫర్దర్ యాక్షన్ ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పారు. దాని ప్రకారం ఫర్దర్ యాక్షన్ మేము నాయుడు గారి మీద కూడా తీసుకుంటున్నాము. కానీ ఆయన కూడా మళ్ళా మన మీద రివర్స్లో నాకే రావాలని చెప్పేసి మళ్ళీ ఇంకో కోర్టుకి వెళ్ళాడు. అయినా సరే ఆ పోరాటం ఆగదు. మిగతా 24 కోట్లు ఎందుకంటే ఆ జడ్జి గారు ఒకటే మందలించాడు, అది కూడా మీకు తెలియాలి. గతంలో ఏంటంటే ఒక సింపుల్ మిస్టేక్ అది ఒక జస్ట్ మిస్టేక్ని గుర్తించి దాన్ని అదే ఎస్టాబ్లిష్మెంట్తో మేము మొత్తం ఓన్లీ 10 కోట్లు మాత్రమే ఇస్తాను మీకు, మిగతాదంతా కూడా మీ తప్పే ఉందని చెప్పేసి ఆయన జడ్జిమెంట్లో క్లియర్గా రాయడం జరిగింది. అదేంటంటే యాక్చువల్లీ అది మామూలుగా ఎప్పుడైనా జరిగేదే, కానీ దాన్నే పెద్దగా ఒక లీగల్గా చూపించారు. బాండ్ పేపర్ తీసుకున్న డేట్ ఏమో ఈరోజు 29 అయితే ఏప్రిల్ 3వ తేదీ, కానీ సంతకాలు ఏమో ఈరోజు 29వ తేదీ ఉన్నాయి అగ్రిమెంట్లో.
అసలు ఆ అగ్రిమెంటే మీరు తప్పుగా చేశారు, అందుకని నేను ఆ అగ్రిమెంట్ పరిగణలో తీసుకోవట్లేదు. కానీ కాంట్రాక్ట్ బిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి 10 కోట్ల రూపాయలు అయితే కంపల్సరీ ఆయన కాంపన్సేషన్ మీకు ఆయనకి ఇస్తున్నానని చెప్పేసి, అది కూడా ఫీజు ఇద్దరి తరపున, వాళ్ళ తరపున ఫీజు కూడా మేమే సొసైటీయే కట్టింది. అలా ఫీజు కడితే 61 లక్షలు ఫీజు కడితే ఆ జడ్జిమెంట్ అఫీషియల్ ఫీజు, మళ్ళీ అది అఫీషియల్ గా ఫీజు. ఎందుకంటే ఎన్ని సిట్టింగులు ఉంటే అన్ని సిట్టింగులకి ఆర్బిట్రేట్ అంటే మీ అందరికి కూడా తెలుసు ఎట్లా ఉంటుందో. వారు నియమించిన ఫీజు అంతా అఫీషియల్ గా హైకోర్టుకే కట్టాలి. దాంట్లో కూడా డబ్బు లేక ఒక 20 లక్షలే కట్టి వారితో మళ్ళీ టైం తీసుకున్నాం మన చెక్కులు ఇచ్చి. ఇట్లా ఉంది కాబట్టి నాయుడు గారి మీద మేము ఇంకా లీగల్ గా ఫైటింగ్ చేస్తున్నాము. ఆ 10 కోట్ల రూపాయల వసూలుకు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది ఇక్కడ హెచ్ఐజీలో, దానికి కూడా నోటీసులు పంపడం జరుగుతుంది. పంపించాము ఆల్రెడీ ఒక నోటీసు, ఇంకా 2 నోటీసులు లేకపోతే సివిల్ కోర్టులో ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఫైల్ చేసి ముందు ఆ 10 కోట్లు రాబట్టడానికి అయితే ఈ కమిటీ ప్రయత్నం చేస్తుంది. మిగతా 24 కోట్లకి ఎలా అనేది ఒక లీగల్ గా అడుగుతున్నాము, దానికి ఎలా సంప్రదించాలనేది. ఎందుకంటే ఒకసారి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక మళ్ళీ ఆ జడ్జిమెంట్ పోయి ఎక్కడికి వెళ్ళాలనేది అర్థం కాక కొంచెం ఆగుతూ ఉన్నాము. దాన్ని బట్టి ఒకసారి జల్లబడులు చెప్పి ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకోమంటారని చెప్పేసి దాన్ని బట్టి వెళ్దామనేది మీ నిర్ణయం. కాబట్టి మీకు అందుకే క్లారిటీగా యువర్స్ కన్స్ట్రక్షన్ గురించి మీకు తెలియాలని మీకు చెప్తున్నాము. అట్లాగే యువర్స్ కన్స్ట్రక్షన్ ఒకటే కాదు కదా, ఇంకా ఉన్నాయని అనొచ్చు మీరు. ఐవీఆర్సీఎల్ అయితే 46 క్రోర్స్ మనకి ఇవ్వాలి అని చెప్పేసి ఆమోదం తెలపడం జరిగింది. ఆ పేపర్ కూడా మీకు లాస్ట్ టైం కూడా చూపించడం జరిగింది. కానీ ఇక అది ఫర్దర్ గా ఆ కంపెనీ ఎవరు కొనట్లేదు, ఆ కంపెనీ ఎవరు ఇట్లా ముందుకు పోవట్లేదు, అది అలాగే ఉంది. అది వస్తాయా రాదా అనేది ఇప్పుడైతే సందిగ్ధమైన క్వశ్చన్. ఇప్పుడు రేపు వస్తాయని కూడా మేము మాట చెప్పలేము. అది వస్తే ఈ 6 నెలల్లో రాబట్టాలి అని చెప్పేసి మీకు ఇందాక బడ్జెట్ లో చెప్పడం జరిగింది. దాని ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. అలాగే ఓబులేష్ అయితే మనం కొట్లాడుతున్నాము, కానీ ఓబులేషే మనమే 13 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఆయన కొట్లాడుతున్నాడు. అలాగే ఎస్వీఆర్ఎం వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి వారి పని అంతా పూర్తయ్యేలోపు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్పారు. ఓవరాల్ గా అదంతా కూడా కేసుల ద్వారా నడుస్తా ఉంది, కానీ అది వచ్చేది రాంది అనేది అది తర్వాత విషయం. మనకు ముందైతే ఒక 10 కోట్ల రూపాయలు అయితే సాధించామని చెప్పేసి మీకు చెప్తున్నాము. మిగతా అయితే కేసులు కొట్లాడుతున్నాము. ఆర్బిట్రేషన్ అంటే అంత ఈజీగా వెంటనే అయిపోయేది కాదు కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. ఇక ఈ యువర్స్ కన్స్ట్రక్షన్ నాయుడు గారి గురించి జడ్జిమెంట్ మీకు క్లారిటీగా మీకు తెలియజేస్తున్నాము. కావాలంటే మీ అందరికి కూడా వాట్సాప్లో కూడా పంపిస్తాము. మీరు ఎందుకంటే అన్ని వాట్సాప్లో పంపించకూడదు కాబట్టి మీకు ఇక్కడ చూపిద్దామనే ఉద్దేశంతో మీకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆఫీస్కి వచ్చి చూసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఇంకా ఈ యువర్స్ కన్స్ట్రక్షన్ మీద ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే మీరు అడిగితే దానికి సమాధానం చెప్పుకొని నెక్స్ట్ అజెండాకి వెళ్దాం. ఓకే, దాని మీద పోరాటానికి మీ అందరికి మాట్లాడతారు సార్ యువర్స్ కన్స్ట్రక్షన్ గురించి. సార్కి మైక్ ఇవ్వండి సార్. ఓన్లీ యువర్స్ కన్స్ట్రక్షన్ గురించే మాట్లాడండి. అందరికీ నమస్కారం. నేను ప్రభంజన్ మాట్లాడుతున్నాను. యువర్స్ కన్స్ట్రక్షన్ కొంతకాలం పనిచేసిన మాట వాస్తవమే. ఇప్పుడు ఈ కమిటీ వారు వచ్చిన తర్వాత జరిగిన అవకతవకలు చూసిన నేపథ్యంలో మన చిత్రపురికి వారు చెల్లించవలసిన అమౌంట్ ఏంటనేది చెప్పడం జరిగింది. సరే, మంచిది, 10 కోట్లు వారు ఇవ్వాలి అని చెప్పారు, బాగుంది. మళ్ళా వారు కేసు వేశారని, అలాగే ఇతర కొన్ని సంస్థలు కూడా మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నారు. మరి వీళ్ళు అసలు ఎందుకు ఇవ్వరు, ఎప్పుడు ఇస్తారు? ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళ యొక్క ఆస్తులను జప్తు చేయడానికి గవర్నమెంట్ జడ్జిమెంట్కి అవకాశం ఉంది. ఆ దిశగా ఎందుకు మీరు ప్రయాణం చేయరు అని చెప్పి నా క్వశ్చన్. అంటే ఇప్పుడు ఎంతకాలం ఇలా కొనసాగుతుంది? ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మెంబర్స్ మేమందరం డబ్బు కట్టాల్సి ఉంటే కట్టవలసిన మెంబర్స్ దగ్గర నుంచి మేము కలెక్ట్ చేసిన మాట కూడా వాస్తవం. మా డబ్బు తీసుకువెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేసిన తర్వాత వాళ్ళ మీద మీరు చర్య తీసుకున్నారు, బాగుంది. కానీ వాళ్ళు కట్టనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలా వసూలు చేయాలి? సాగదీత వ్యవహారం కాకుండా ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారా, ఇంకొక యాక్షన్ తీసుకుంటారా తెలియదు. డబ్బు మాత్రం సొసైటీకి రావాల్సిందే. ఆ దిశగా మీరు గట్టిగా ప్రయత్నం చేయాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. నాయుడు గారి మీద ఆ 10 కోట్లకి ఆస్తులు అటాచ్మెంట్కి వెళ్తున్నాము. ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 24 కోట్లు అనేది అది రాదు అని జడ్జిమెంట్లో ఉంది కాబట్టి దానికి ఎలా ప్రొసీడింగ్ కావాలనేది వెళ్తూ ఉన్నాము.